కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్లు హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గా మల్లయ్య, వైస్ చైర్మన్ గా అంజని, డైరెక్టర్లుగా 15 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతన్నలకు, నేతన్నల సంక్షేమాన్ని మరవద్దని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం వైసీపీ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, దానిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందని అన్నారు. ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డుకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇలాంటి యార్డుకు నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గం ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సూచించారు. అనేక రకాలుగా ఆఖరికి బడుగు బలహీన వర్గాలే కాదు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళను కూడా పీడించుకుతున్నటువంటి ఆ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడు మనందరం కూడా ఈరోజు పార్టీని ఆశీర్వాదంతో అధికారాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు గర్వంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రోటోకాల్తో ఈరోజు గౌరవించి ప్రతి ఒక్కరిని ఈరోజు ముందుకు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వ అధికారాలు తెచ్చిన ప్రజలకు మీకే ఆ యొక్క గొప్పతనం దక్కుతుందని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నా. మరి వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ అందరికి కూడా ఈ మార్కెట్ యార్డ్ ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ట్రేడర్స్ కావచ్చు, కమిషన్ ఏజెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అమానులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ మార్కెట్ యొక్క అభివృద్ధికి మీరందరూ తోడ్పడా. ఏదైతే ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయకుండా యొక్క మార్కెట్ యొక్క అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని ఆశిస్తున్నారు.